ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విందాం ఆదిలాబాద్లో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి మహోత్సవంపై రేడియో నివేదిక. సమర్పణ మడావి మారుతి. బడుగు జీవుల బాంధవుడా మా బాబు జగ్జీవన్ రాము, పీడిత ప్రజల హక్కులకై పిడికిలెత్తినవు నీ కుశలం. సామాజిక న్యాయం కోసం నిరంతరం తాపత్రయపడుతూ భారత జాతి పునర్నిర్మాణం కోసం కృషి చేసిన మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు, భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి మహోత్సవాన్ని ఈరోజు ఆదిలాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక షెడ్యూల్డ్ కులాల శాఖకు సంబంధించిన కార్యాలయంలోని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటంతో పాటు పట్టణంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్లో సభా కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, దళిత అభివృద్ధి అధికారి సునీతారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఇంకా పలువురు జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు, పాఠశాల కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల శంకర్ మాట్లాడుతూ అట్టడుగు వర్గం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి యువతకు ఆదర్శమని అన్నారు. ఆ రోజు బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి మాటలలో స్పష్టంగా చెప్తున్నాం. చిన్న వయసులోనే దేశ ఉప ప్రధానిగా కేంద్రంలో అనేకమైనటువంటి పదవులను అలంకరించి ఈ జాతి నిర్మాణం కొరకు, దేశ భవిష్యత్తు కొరకు ఆయన చేసినటువంటి త్యాగాలన్నీ కూడా మనం గుర్తు చేసుకున్నాం. ఈ దేశానికి ఒక పక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మరో పక్క బాబు జగ్జీవన్ రామ్ గారు, వీళ్ళంతా కూడా మన భవిష్యత్తు గురించి ఆలోచించిన వాళ్ళు. రేపు రాబో రోజులలో వివక్ష లేనటువంటి జాతి నిర్మాణం కావాలా, ప్రతి ఒక్కరు కూడా గౌరవంతో బతికేటటువంటి పరిస్థితి రావాలా, గొప్ప ఆలోచనలతో వాళ్ళ బాధ్యతని నిర్వహించారు. చరిత్ర తెలుసుకుంటేనే చరిత్రని మనం సృష్టించగలుగుతాం. మనం అందరం కూడా మాట్లాడుతున్నాం. ఒక్కసారి 75-80 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఊహించుకుంటేనే భయం వేస్తుంది ఏ రకంగా ఉండేనో. మరి అటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏ రకమైనటువంటి పోరాటం చేసిండ్రు, ఏ రకంగా జాతిని సమన్వయం చేసిండ్రు, అంత గొప్పగా దేశాన్ని పరిపాలించడమే కాదు, మనకు స్ఫూర్తిదాయకంగా వాళ్ళ జీవితం ఏ రకంగా నిలిచిందో మనమంతా కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలా. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని నేటి విద్యార్థులు ఎదగాలని, ప్రతి విద్యార్థి ఎదుగుదలకు చదువే ముఖ్య కారణమని, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వారి జీవితం నుంచి మనం ఏమేమి నేర్చుకోవాలి, వాటి గురించి మనం నెక్స్ట్ వర్కింగ్ డే నుంచి 14 తారీఖు లోపల కూడా ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ, తర్వాత రంగోలీ కాంపిటీషన్స్ కానీ, అట్లా ఐటీడీఏ స్కూల్స్, తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్, అన్ని డిపార్ట్మెంట్స్లో నా తరఫు నుంచి రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక రోజు మాత్రమే కాకుండా డైలీ జీవిత చరిత్రలో డైలీ మనం వారు ఏవైతే ఐడియల్స్ ఉన్నాయో, వారు ఏవైతే కృషి చేశారో, వారు ఏవైతే పోరాటం చేశారు, వివక్ష లేని సమాజం ఏ విధంగా ఉండాలి, దాని గురించి ఎంత కృషి చేశారో అది ప్రతి ఒక్కరికి తెలవాలి. అది తెలవాలి అంటే అల్టిమేట్గా ఇప్పుడు ఉన్న యూత్, ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ బెస్ట్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మీరు తెలుసుకుంటే మళ్ళీ మీరు అందరూ ఇంకా ఫ్రెండ్స్తో పాటు, చుట్టాలతో పాటు, పేరెంట్స్తో పాటు అందరితో డిస్కస్ చేస్తారు. సో చదవడంలో మనం ఇది తప్పకుండా అందరూ మహనీయులు జీవిత చరిత్ర గురించి మనం నేర్చుకోవాలి. దట్ వారు ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్, లాంగెస్ట్ సర్వింగ్ క్యాబినెట్ మినిస్టర్,
డిఫెన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్, లేబర్ మినిస్టర్, కమ్యూనికేషన్ మినిస్టర్, అంటే లాంగెస్ట్ సర్వింగ్ ఇన్ని పోర్ట్ఫోలియోస్. అది కూడా ఆ టైంలో ఇంత వివక్ష ఉన్నా కూడా, ఒక బలహీన వర్గం నుంచి వచ్చినా కూడా ఇంత పెద్ద స్థాయికి రావడం జరిగింది అంటే వీ షుడ్ ఆల్ టేక్ హిమ్ యాజ్ అ రోల్ మోడల్, వీ షుడ్ ఆల్ టేక్ హిమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఆయన ఎక్కడ పుట్టారు? బీహార్లో పెట్టారు. ఎక్కడ చదివారు? బిహెచ్యులో చదివారు. అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళారు? క్యాల్కటాలో వెళ్ళారు. అంటే ఆయన జీవితం ప్లేస్లో లిమిట్ అవ్వకుండా అన్ని చోట్ల తిరిగి ఎక్కడ ఏం సమస్య ఉన్నాయో అన్ని అర్థం చేసుకొని మళ్ళీ ఒక రోల్ మోడల్గా అవ్వారు. సో మనం కూడా ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు మీరు అందరూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో చదువుతున్నారు. మీకు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు తప్పకుండా మన జిల్లా నుంచి బయటకి వెళ్ళి కూడా చదవాలి. ఇట్లా మనం తిరుగుతూనే, మనం ఇట్లా చదువుతూనే మనకి ఇంకా ఎక్కువ కూడా నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను ఇక్కడ జిల్లాలో చూస్తే కొంత ఏమవుతున్నాయి అంటే పేరెంట్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక క్లాస్ అయిన తర్వాత బయటకి పంపించట్లేదు. ఇప్పుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు కూడా ఒక్కవేళ ఓన్లీ బీహార్లో ఉంటే మరి ఆయన ఈ స్థాయికి ఎట్లా వస్తారు? ఆయన అంతా దేశంలో తిరిగి అన్ని సమస్యలు అర్థం చేసుకొని ఒక స్థాయికి వచ్చారు. సో మనం కూడా ఆ స్ఫూర్తి, మీరు కూడా మీ పేరెంట్స్ కానీ మనం కూడా ప్రశాసన నుంచి అట్లనే చెప్తున్నాము, ఎప్పుడైనా విద్యా అవకాశం ఉంటే మన జిల్లాలో మనం పరిమితం ఉండకూడదు. హయ్యర్ స్టడీస్ కోసం మన జిల్లా నుంచి బయట కూడా వెళ్ళాలి. అప్పుడు మనం వెళ్తేనే మనం ఇంకా జ్ఞానం సంపాదించుకోవచ్చు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, బాబు జగజీవన్ రామ్ గురించి చెప్పాలి అంటే మన క్యాబినెట్ మినిస్టర్, ఫస్ట్ గవర్నమెంట్లో వన్ ఆఫ్ ద యంగెస్ట్ మినిస్టర్, లాంగెస్ట్ సర్వింగ్ క్యాబినెట్ మినిస్టర్. స్టార్టింగ్ నుండి అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయడం జరిగింది. అంటే అది మనం వాళ్ళ చేసిన పని వల్ల మనం ఇప్పుడు ఈరోజు ఈ స్థాయికి ఇక్కడ ఉన్నాము. మన స్టేట్ లేకపోతే మన తెలంగాణ లేకపోతే మన కంట్రీ ఏమేమి డెవలప్మెంట్ చేసింది దానిలో చాలా ఎక్కువగా రోల్ మన బాబు జగజీవన్ రామ్ గారిది ఉన్నాయి. దానిలో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఉండొచ్చు, లేకపోతే సొసైటల్ చేంజెస్ ఉండొచ్చు. స్టార్టింగ్ నుండి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఒక లీగ్ డెవలప్ చేయడం ఇండిపెండెన్స్ కంటే ముందు, దానికి వాళ్ళ కోసం పోరాట చేయాలి, వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేయాలి. ఆ స్టార్టింగ్ నుండి చేసిన వల్ల ఈరోజు మన దానికి ఫలితం మనకి ఈరోజు వస్తున్నాయి. మీరు అందరు దానికి ఫలితం ఈరోజు అంటే తీసుకుంటున్నారు, బట్ మన అందరికీ అంత ఐడియా లేదు. దాని తర్వాత సొసైటల్ చేంజెస్ కాకుండా ఎకానమిక్ చేంజెస్ మాట్లాడితే మన ఇండియా కంట్రీకి యాజ్ అ నేషన్ ఏమేమి ఇచ్చారు అంటే మన గ్రీన్ రెవల్యూషన్, ఎం స్వామినాథన్తో సహా ఏమైనా గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. అదే మనకి బాబు జగజీవన్ రామ్ వల్ల ఇక్కడ మన నేషన్లో వచ్చింది. దానికంటే ముందు మన అమెరికా నుండి లేకపోతే యూరప్ నుండి ఫుడ్ కూపన్స్తో ఆ వీట్ తీసుకోవడం లేకపోతే రైస్ తీసుకోవడం ఉంటే ఆ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనం మొత్తం ఇండిపెండెంట్గా అయ్యాము. మనమే పండిస్తున్నాము. మొత్తం మనకి సెల్ఫ్ సఫిషియెంట్ ఫుడ్ గ్రెయిన్స్ రావడం జరిగింది. దానికి కూడా అంత పెద్ద అంటే ఇంపార్టెన్స్ ఉంది అంటే మనం ఈరోజు చూస్తున్నాము. ఇప్పుడు అందరు ఎకానమిక్ డెవలప్మెంట్ గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. అప్పుడు 1960s, 50s అందరికీ అంత అవగాహన ఎవరికి లేదు. అప్పుడు అంటే వాళ్ళు ఆలోచించారు అంటే ఆ పెద్ద మాట అది. ఇది కాకుండా మనం డిఫెన్స్ గురించి మాట్లాడితే, మనం ఇండియన్ నేషన్ గురించి మాట్లాడితే ఆ డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు అందరికీ ఐడియా ఉండొచ్చు, బంగ్లాదేశ్ ఇంతకు ముందు ఇండిపెండెన్స్ అయినప్పుడు పాకిస్తాన్కి 2 భాగం ఉంటే, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఆ ఫస్ట్ 1971లో మనం గెలిచిన ఇండియా గెలిచిన వార్లో డిఫెన్స్ మినిస్టర్ మన బాబు జగజీవన్ రామ్ గారు ఉంటే, సో దానికి అంటే మనం ఎంత మంచి పని చేసిన వల్ల మనం ఈ స్థాయికి ఇక్కడ ఉన్నాము. మనం దానికి అట్లీస్ట్ ఈరోజు మీరు అందరు అది గుర్తుపెట్టాలి. మీరు ఇంటి పోయిన తర్వాత మీ అమ్మ నాన్నకి, మీ ఫ్రెండ్స్కి, చుట్టాల వాళ్ళకి అది చెప్పాలి. చాలా అవకాశం ఉన్నాయి. మనం జస్ట్ జనరల్గా ఏం చేస్తామంటే ఏ రోజు జయంతి వస్తుంది ఆ రోజు దండం చేస్తాము, నెక్స్ట్ డే మళ్ళీ మర్చిపోతాము. సో మీ అందరు ఏంటి అంటే ఈ ఐడియాలజీ ఫాలో చేయాలి. మన సైడ్ నుండి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి కూడా మనం ఇప్పుడు ఇంక్లూజివ్ పోలీసింగ్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసి ఆ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మనం ప్లాన్ చేస్తాము. అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి బాబు జగజీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జగజీవన్ రావు గారి ఈ జయంతి ఉత్సవాలు ఒక్కరికే కాదు, మనం యోధులు అంటే ఏంటి, మనము స్వాతంత్ర కోసం సమయోధులు, వాళ్ళు అసూలు బాసిండ్రు, వాళ్ళు చేసిన త్యాగాల ఫలితంగానే మనం ఇంత గొప్పగా ఉన్నాము. సో ఈ విధంగా మనము ఉద్యోగాలు చేయడం కానీ, ఇంత స్వేచ్ఛగా జీవించడం, స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం ఉంటున్నామంటే అలాంటి మహానుభావులను స్మరించుకోవడం మనకు అవసరం. సో కేవలం సంఘ నాయకులు కాకుండా ప్రతి ఒక్కరిని దీంట్లో
ఇన్వాల్వ్ చేసి అందరికీ వారి యొక్క జీవితం గురించి వాళ్ళు చేసిన త్యాగాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరినీ మోటివేట్ చేసి విలేజ్ నుంచి కానీ దగ్గర చుట్టుపక్కల సిటీలోనే ఉన్నారు, దాదాపు మీరే చెప్తున్నారు 1,00,000 జనాభా ఉంది అని. 1,00,000 జనాభాలో మనం ఇక్కడ వచ్చిన ప్రజెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. సో అన్నదిగా భావించొద్దు, ఎందుకంటే మన మాటల్లో కాకుండా చేతల్లో ఉండాలనే నా ఉద్దేశం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించిన వివరాలను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ సభికులకు వివరించారు. మనకు ప్రభుత్వం నుంచి రాజీవ్ యువ వికాసం అనే పథకం ఆదిలాబాద్కు 2,662 యూనిట్లు రావడం జరిగింది. వీటిలో 50,000కు సంబంధించి, 1,00,000కు సంబంధించి, తర్వాత 2 లక్షలకు సంబంధించి, 3 లక్షలకు సంబంధించి, 4 లక్షలకు సంబంధించి అన్ని యూనిట్లకు సంబంధించి మొత్తం కలిపి 2,662 యూనిట్లు రావడం జరిగింది. ఈ యూనిట్లని మండలాల మన ఎస్సీ పాపులేషన్ ప్రకారంగా వీటిని విభజించి ప్రతి మండలానికి కేటాయించడం జరుగుతుంది. వీటిని కూడా సోమవారం లేదా మంగళవారం లోపు ప్రతి మండలానికి ఈ టార్గెట్స్ని కూడా పంపించడం జరుగుతుంది. ఇది కలెక్టర్ గారు నిన్ననే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మండే వరకు వీటిని మండలాల వారీగా ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది సార్. అలాగే ఈ 1,00,000 రూపాయలకి ఈ 50,000 వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి బ్యాంక్ కన్సెంట్ అవసరం లేదు సార్. తర్వాత 1,00,000 దానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి 90,000 ప్రభుత్వం నుంచే సబ్సిడీ ఇవ్వబడుతుంది. 10,000కు మాత్రమే బ్యాంక్ కన్సెంట్ ఇవ్వవలసి ఉంటుంది. అలాగే 2 లక్షల వారికి ఎవరైతే ఉందో వారికి 80% సబ్సిడీ ఇవ్వబడుతుంది, 20,000 మాత్రమే చేయవలసి ఉంటుంది. 3 నుంచి 4 లక్షల వరకు ఏదైతే ఉందో వారికి 70% ప్రభుత్వం నుంచే సబ్సిడీ ఇవ్వబడుతుంది, 30% మాత్రమే బ్యాంక్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బ్యాంక్ కన్సెంట్ అనేది ఏదైతే ఉందో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు మీకు సర్వీసింగ్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ జిల్లా ఆ విలేజ్కి కానీ ఆ మున్సిపాలిటీకి కానీ ఏదైతే సర్వీసింగ్ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ మీకు ఆన్లైన్లోనే కనపడుతుంది. ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడే అకౌంట్ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బ్యాంక్ కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీనికి మండల్ లెవెల్లో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఈ మండల్ లెవెల్లో స్క్రీనింగ్ కమిటీ ఎవరినైతే ఎంపిక చేస్తుందో వారికి బ్యాంకు నుంచి కాన్సెంట్ ఇవ్వవలసిందిగా నిన్ననే జిల్లా కలెక్టర్ గారు డీసీసీ మీటింగ్లో ఆల్ బ్యాంకర్స్ మీటింగ్లో ఆల్ బ్యాంకర్స్కి తెలియజేయడం జరిగింది. బ్యాంక్ కాన్సెంట్ నుంచి ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అది జిల్లా కలెక్టర్ గారు నిన్ననే ఆల్ బ్యాంకర్స్కి కూడా ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ మహనీయుల జయంతి నుంచి మనం ఏదో ఒక విషయాన్ని తీసుకొని వెళ్ళాలి. నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి బాబు జగజీవన్ జయంతి సందర్భంగా వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయవేత్తగా వారు చేసినటువంటి సేవలు ఆ రోజులలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన దేశానికి ఆహార కొరత ఆ రోజుల్లో ఎక్కువ ఉండే. ఈరోజు మనం 3 పూటలు హాయిగా తినగలుగుతున్నాం. ముఖ్యంగా దళిత జాతులకు తెలుసు మనందరికీ కూడా ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉండే. కాబట్టి వారు ఆ రోజు వ్యవసాయ విప్లవం తీసుకువచ్చి అంటే ఎక్కడ కూడా ఏ కుటుంబం కూడా ఉపవాసం ఉండకుండా ఉండాలంటే ఈ వ్యవసాయంలో విప్లవం తీసుకురావాలి. వారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆహారాన్ని ఈ ఇతర దేశాల నుంచి మన దేశాన్ని దిగుమతి చేసుకున్నారు. కాబట్టి వారు చేసినటువంటి సేవలు ఆదర్శనీయం. కాబట్టి వారు తక్కువ వయసులో పార్లమెంటరీగా పనిచేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బాబు జగజీవన్ గారు. వారి ఆశయాలకు మనం అందరం కూడా కొనసాగిస్తూ ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా చదువుకున్నటువంటి చదువు మన సమాజానికి ఉపయోగపడాలి, మన దేశానికి ఉపయోగపడాలి. ఈ దేశ చరిత్ర ఉన్నంత కాలం, భారతదేశం మనుగడలో ఉన్నంత కాలం ఖచ్చితంగా మనం బాబు జగజీవన్ రామ్ యొక్క చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మిత్రుల. ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఒక గొప్ప రాజకీయవేత్త, మరి సంఘ సంస్కర్త, ఒక సోషల్ రిఫార్మర్, ఎక్కడో బీహార్ రాష్ట్రంలో జన్మించి అతి తక్కువ వయసులోనే 1937లోనే 1908లో జన్మించినటువంటి బాబు జగజీవన్ రామ్ 27 సంవత్సరాలకే మరి బీహార్ అసెంబ్లీకి ఎన్నిక కావడం అనేది జరిగింది. అప్పుడు దేశంలోనే అత్యంత పిన్న వయస్కులో ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఎవరంటే మరి బాబు జగజీవన్ రామ్ గారు. 1936 నుంచి భారతదేశానికి స్వాతంత్రం రాకముందే అంటే 1946 నుంచి తను చనిపోయేంత వరకు 1986 వరకు
ఒక పార్లమెంటేరియన్గా వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఒక మంత్రిగా క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి మహనీయుడు, ఒక స్వాతంత్ర సమయోధుడు, ఒక సంఘ సంస్కర్త, మరి దేశానికి ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి మహనీయుల యొక్క జయంతిని మనం చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. పట్టణంలోని పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఆయా శాఖల అధికారులు, పురజనులతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. ఇప్పటివరకు మీరు ఆదిలాబాద్లో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి మహోత్సవం పైన రేడియో నివేదిక విన్నారు. సమర్పణ బడావి మారుతి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.